డాక్టర్ జట్కా, మేమిద్దరం జలుబుతో బాధపడుతున్నాం. అసలు మీ ఇద్దరికి ఏమైంది మిత్రమా? ఎప్పుడొచ్చినా ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ ఉంటారు. డాక్టర్ జట్కా, ఈ జలుబు మమ్మల్ని తెగ పీడించేస్తోంది. ఇదిగో ఈ స్టీమ్ గ్యాడ్జెట్స్ ని తీసుకోండి. ఇందులో నీళ్లు పోసి 2 చుక్కల మందును కూడా కలపండి. నీటిని మీరు ఎంత బాగా వేడి చేస్తే మందు వల్ల అంత బాగా వాసన వస్తుంది. ఆ తరువాత మందు నీళ్ళలో కలిసి ఆవిరిగా మారుతుంది. అప్పుడు మీరు ఆవిరిని పట్టండి. అప్పుడు ఆవిరి లోపలికి వెళ్తుంది, జలుబు మాయమైపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఇక్కడ అంటే కాదు, ఇంటికి వెళ్ళి ఆవిరి పట్టు. వెళ్ళండి మిత్రులారా. అరే మోటు, నువ్వేం చేస్తున్నావు? 2 చుక్కలే వెయ్యమన్నారు కదా. ఇంకాస్త పెంచుతాను. పదులుది కూడా. ఏంటిది? అరే నువ్వు అసలు ఎందుకు హీట్ నంత ఎక్కువగా పెంచేశావు? మొహం అంతా కాలిపోయింది చూడు. సమోసా సమోసా సమోసా. అరే పతులు, నీ ముక్కు కాదు, నా ముక్కు. ముక్కులకి ఏమైంది? తెరికి. అరే ఇది ఇంత పొడుగ్గా ఎలా అయ్యింది? ఇది ఖచ్చితంగా డాక్టర్ జట్కా గారి మందు ప్రభావమే. నేను ఆయన్ని వదిలిపెట్టను. పద, వెంటనే ఆయన దగ్గరికి వెళ్దాం. పద. అరే పతులు, ఇప్పుడు మనం తలుపు ఎలాగ తీస్తాము? మన చేతుల కంటే ముక్కులే పొడుగ్గా ఉన్నాయి కదా. ఐడియా సజ్జి, వెనక్కి తిరిగి బయటికి వెళదాం. పద. ఏమిటవి, నిజమైన ముక్కులా లేక నకిలీవా? వీటితో ఏదైనా డ్రామా వేయడానికి పెడుతున్నారా? బాక్సర్ అన్నయ్య, ఇది నిజమైన ముక్కే. లేదు లేదు, నేను నమ్మను. ఇంత పొడిగైన ముక్కులు నిజమైనవి ఎలా అవుతాయి? మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను, ఉండండి. అరే బాక్సర్ అన్నయ్య, ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది. మీరిద్దరూ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, కానీ నన్ను మీరు మోసం చేయలేరు. మీ నకిలీ ముక్కుల్ని ఇప్పుడే తీసి అవతల పారేస్తాను, చూడండి. అరే ఇవి నిజమైన ముక్కులాగే ఉన్నాయి. మీరిద్దరూ చూడడానికి ఎంతో ఫన్నీగా ఉన్నారు. ఓయ్, ఏంటి వీళ్ళు చదువుతున్నావు? నేను దగ్గరికి రావాలా? ఇదిగో వచ్చాను, ఏమిటో చెప్పు. ఇక నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. నన్నే కొడతారు మీరు. అయ్యమ్మా, మోటు పత్లు, మీ ఇద్దరు ముక్కులకి ఏమయ్యింది? చెంగం గారు, ఇది డాక్టర్ జట్కా గారు ఇచ్చిన మందు ప్రభావం. మేమిప్పుడు ఆయన దగ్గరికే వెళుతున్నాం. చింగం సార్, మోటు పత్తులు మన చెక్ పోస్ట్ బ్యారియర్ ని విరగొట్టేశారు. ఇప్పుడు వచ్చే పోయే బళ్ళని మనం ఎలా ఆపాలి? బ్యారియర్లున్నాయి, 1 కాదు 2. పదమోటు, నీ ముక్కుని దారికి అడ్డంగా పెట్టి బ్యారియర్ల నుంచో. నేను ఓపెన్ అని చెప్పినప్పుడు నువ్వు నీ ముక్కుని పైకెత్తాలి. అలాగే నేను క్లోజ్ అని చెప్పినప్పుడు నీ ముక్కుని నువ్వు మళ్ళీ దారికి అడ్డంగా పెట్టాలి. ఓకే? వద్దొద్దు, నేను చేయను.
మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే నేను జైల్లో పడేస్తాను. 1 గంట సేపు నువ్వు అలా నుంచుంటే చాలు, ఓకే? ఏయ్, పేపర్. ఓకే, ఓపెన్. వెరీ గుడ్. ఓకే, ఓపెన్. వెరీ గుడ్. పతులు ఏమిటి మనం ఇలా ఇరుక్కుపోయాం? 1 గంట ఉంటే సరిపోతుంది. నోరు మూసుకుని మాట్లాడకుండా నుంచో. అరే అమ్మ తల్లి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నువ్వు మాట్లాడకుండా నించో. నేను ప్రతిరోజు ఇక్కడ బ్యారియర్ మీద బట్టలు ఆరేసుకుంటాను. నా బట్టలు గనక మురికయ్యాయంటే ఊరుకోను. టైం ఓవర్. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. రేపు కూడా 11 నుంచి 3 వరకు ఈ పని ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయాలి. ఓకే 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 ఓకే. ఇక్కడి నుంచి. ఇదేమి చెట్టు కొమ్మ కాదు, కరెంట్ తీగ కాదు, నా ముక్కు. వెళ్ళండి ఇక్కడి నుంచి. కంటికి కన్ను, పంటికి పన్ను. మనం డాక్టర్ జట్కా మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఆయన్ని వదిలిపెట్టాను. డాక్టర్ జట్కాకి ఫోన్ చేస్తాను. డాక్టర్ జట్కా ఏదో పని మీద బయటికి వెళ్లారు. సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తారు. పద, ఆ గార్డెన్లో కూర్చొని సాయంత్రం దాకా కాలం గడిపేద్దాం. చూడు, వాళ్ళిద్దరి ముక్కులు చూసావా? ఎంత పొడుగ్గా ఉందో. అసలు అతని మొహం చూడు, ఎంత భయంకరంగా ఉందో. ఏమిటలా గుసగుసలాడుకుంటూ చెవులు కొరికేసుకుంటున్నారు? ఇది అసలైన ముక్కే, నా ముక్కే. ఇప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? ముక్కును మోస్తున్నది మీరు కాదు కదా. మీరు అలా కోపగించుకోకండి. మనుషులన్నాక మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండడమే వాళ్ళ పని. కాసేపు మీరు నా బాబుని నిద్ర పెట్టడానికి సాయం చేస్తారా? ఎందుకు సాయం చేయం? మనుషులకు మనుషులే కదా సాయం చేయాలి. ఏం పతులు? అవునవును, కరెక్ట్ గానే చెప్పారు. నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి మీరు చేస్తున్న పని? మా బాబు నిద్ర లేచిపోతాడు. పిల్లలారా, వదలండి నా ముక్కుని, వదలండి. మీకే చెప్పేది. ఉఫ్, ఆడుకోనివ్వండి వాళ్ళని. మీ సొమ్మేం పోతుంది? ముక్కేమైనా ఊడొస్తుందా ఏంటి? డాక్టర్ జట్కా. లకాయిత్తు, ఇంత పొడుగు పొడుగు ముక్కులున్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ మీరు సంతోషంగా సమాజ సేవ చేస్తున్నారా? బాగుంది. గసిటిరామ్, డాక్టర్ జట్కా గారు ఎప్పుడు వస్తారు? ఆయన ఈ రోజు సాయంత్రం రావాల్సింది, కానీ రేపు సాయంత్రం వస్తారట. నా 20 ఏళ్ల అనుభవం ఏం చెప్తోందంటే మనం రేపటిలోగా బోల్డ్ డబ్బులు సంపాదించొచ్చు అని. అదేలాగా? నోస్ ఫైట్ ఏర్పాటు చేద్దాం. మీరిద్దరూ ముక్కులతో ఫైట్ చేస్తే కత్తులతో ఫైట్ చేసినట్టు ఉంటుంది. నేను ఈ షోకి టికెట్లు పెడతాను. ఒప్పుకుందాంలే. ఈ ముక్కు వల్ల ఏదో ఒక లాభం ఉన్నా మనకు సరిపోతుంది. ఇలా అల్లరి పాలు అవ్వడం కంటే అదే నయం. నేను మీ ఇద్దరు పోస్టర్లు ఈ పురిపురి నగరం అంతా అంటించేస్తాను. రేపు సాయంత్రం మైదానానికి వచ్చేయండి. ఓకే, స్మైల్. ఏంటిది లగాయిత్తు? అసలు ఏం జరిగింది? నేను టికెట్లన్నీ అమ్మేశానే. నోస్ ఫైట్ జరగకపోతే జనాలు మా అంతు చూస్తారు. మిత్రమా, మీ ముక్కులు మామూలుగా ఎలా మారిపోయాయి? పోస్టర్స్ లో అంతంత పెద్ద ముక్కులు వేశాం కదా. ఇదిగో ఈ మందును పీల్చాం, మా ముక్కులు వాటంతట అవే మామూలు అయిపోయాయి. కావాలంటే మీరు కూడా పీల్చండి, ఎంత బాగుంటుందో. లగాయిత్తు, ఏంటి సీన్ ఇలా రివర్స్ అయిపోయింది? మా ముక్కులు ఎందుకు పెరిగాయి? అరే, ఇది డాక్టర్ జట్కా గారిచ్చిన మందే. మా ప్రయత్నం లేకుండానే మా ముక్కులు వాటంతటవే తగ్గిపోయాయి. ఇది పతులు ఐడియానే. ఈ రోజు ఇక్కడ నోస్ ఫైట్ జరగకపోతే డబ్బులు రావు కదా. మా బదులుగా ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి నోస్ ఫైట్ చేయండి.
మమ్మీ డాడీ నన్ను కాపాడు, నా వల్ల కావడం లేదు, నేను బాగా ఓయ్ మోటు పత్రు, మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. మా సంగతి తర్వాత చూదురు గాని ముందు నోస్ ఫైట్ చేయండి. రేపటికల్లా ముక్కు మామూలు అయిపోతుంది, కానీ రేపటి వరకు 4 నోస్ ఫైట్ షోలు బుక్ చేసి పెట్టేశాను.